విజయవాడ కుర్రవాడు కస్టోడియల్ టార్చర్ చేయబడి చంపబడినటువంటి సాయి కృష్ణ కేసులో సిబిఐతో ఈ కేసును విచారించాలి అని చెప్పేసి సాయి కృష్ణ తల్లి కోర్టుకు వెళ్ళినట్టుగా వార్తలు చూస్తున్నాం మనం. సో వైసీపీ డిమాండ్ ప్రకారం వాళ్ళ తల్లి కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని కోర్టుకు వెళ్ళింది అనేటువంటిది. నిజానికి సిబిఐ ఎంక్వైరీ కావాలనేది వైసీపీ డిమాండ్. ఇప్పుడు వాళ్ళ తల్లి కూడా సిబిఐతో విచారించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరి వాళ్ళు వీళ్ళు చెప్తారుగా సిబిఐతో అయితే తొందరగా ఎంక్వైరీ అవుద్ది, నీ కొడుకు న్యాయం జరిగిద్ది, ఇలా చెప్తారుగా, చెప్పేవాళ్ళు ఉంటారుగా. సరే, మొత్తానికి తల్లికి ఉన్న బాధలో నుంచి ఆమె కూడా తొందరగా న్యాయం జరిగిద్ది, సిబిఐ అయితే చాలా పెద్ద ఎంక్వైరీ సంస్థ, ఈ దేశంలోనే అతిపెద్ద ఎంక్వైరీ సంస్థ అని చెప్పినప్పుడు ఆ తల్లికి కూడా అనిపించుంటుంది. ఆ తల్లి కూడా పిటిషన్ దాఖలు చేసి ఉండొచ్చు. కాకపోతే ఇప్పటి వరకు ఈ కేసును సిట్టు విచారిస్తుంది. సిట్టు విచారణ చేపట్టినటువంటి 1-2 రోజుల్లోనే సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు. ఇంకొక 2 కానిస్టేబుల్ పాత్ర ఉంది. అండ్ సురేష్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ వ్యక్తి, ఎవరు ఈ సిఐ నాగరాజు స్నేహితుడు, అతని పాత్ర ఉందని తేల్చారు. ఆ 2 కానిస్టేబుల్ కోసం అండ్ ఈ సురేష్ అనేటువంటి 3వ వ్యక్తి కోసం ఆల్రెడీ వెతుకుతున్నారు. దాదాపుగా ఆధారాలు సేకరించారు. కస్టోడియల్ టార్చర్ ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని కొంతవరకు ఆధారాలు సేకరించారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఏమవుద్ది, సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఏమవుద్ది అని పక్కన పెడితే ఇంకొక వైపు ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు నోటీసులు పంపించారు. దీని మీద వారంలో నివేదిక కావాలని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు అడిగారు. సరే, అదొక భాగం. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరిగితే సిబిఐ చేతిలో ఆంధ్రప్రదేశ్లో చాలా కేసులు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి దాదాపు 11 కేసులు ఉన్నాయి. అతను అవినీతికి సంబంధించిన కేసులు 2011 నుంచి ఉన్నాయి. అవి ఇంతవరకు సిబిఐ ఏం తేల్చలేకపోయింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసును సిబిఐ 2021 నుంచి ఎంక్వైరీ చేస్తుంది. సిబిఐ ఎంక్వైరీ కోర్టుకు వెళ్ళి మరీ ఏపించుకున్న సునీత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఏపించుకున్నానని తలబట్టుకునే పరిస్థితి. ఎందుకంటే అసలు సరైన దిశలో జరగలేదు, జరగాల్సిన దిశలో సిబిఐ ఎంక్వైరీ జరగలేదు. ఇంతవరకు ఆ కేసులో కొన్ని ముఖ్యమైనటువంటి సన్నివేశాల మీద ఎంక్వైరీ జరగనే లేదు. జగన్మోహన్ రెడ్డిని కనీసం విచారించను కూడా లేదు. దేశం మొత్తం సిబిఐ కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి సిబిఐ కాస్త జేబీఐగా మారుతుంది అనేటువంటి అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అంటే సిబిఐ అంటే మనం ఏమనుకుంటాం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు జేబీఐ అంటే జగన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా అది మారుతుంది. ప్రతి కేసులో జగన్ సేవ్ అవుతూనే ఉన్నాడు. అంటే సేవ్ అవటం అంటే మరి తప్పు చేశాడన్నది వస్తుంది, కానీ ఆ తప్పుకి సంబంధించిన ఆధారాలు కరెక్ట్గా సేకరించి టైం టు టైం కోర్టు ముందు పెట్టి తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడేలాగా చూడటంలో సిబిఐ ఫెయిల్ అవుతుంది. సో వైఎస్ వివేకా గారి కేసులో న్యాయం చేయమని సిబిఐకి అప్పు చెప్తే ఆ కేసులో సాక్షులుగా ఉన్న వాళ్ళు, అనుమానితులుగా ఉన్న వాళ్ళు 6 చనిపోయారు. మరి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? సిబిఐదేగా, ఎంక్వైరీ చేస్తున్న సంస్థగా రక్షణ కల్పించలే. మరి ఈ సాక్ష్యాలన్నీ చనిపోయిన తర్వాత, తారుమారైన తర్వాత, ఈ కేసులో ఉన్న వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత, భయపడ్డ తర్వాత, చనిపోయిన తర్వాత ఇంకా కేసుని అట్లా నిరూపిస్తారు? నేను చాలాసార్లు చెప్తుంటా, జస్టిస్ ఈజ్ డిలే, జస్టిస్ ఈజ్ డినై. అంటే ఒక కేసు లేట్ అయిందంటే ఆ కేసులో న్యాయం జరగదు. ఎందుకంటే సాక్ష్యాలు తారుమారైపోతూ ఉంటాయి, ఆధారాలు చెరిగిపోతూ ఉంటాయి, ఆధారాలు మాయమైపోతూ ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులు ఇక తేలటం కష్టం. ఎందుకంటే ఇప్పుడు కేసులు అయ్యి ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టింది 2010లో, 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాల తర్వాత అప్పటికి సంబంధించినటువంటి ఆధారాలు, సాక్ష్యాలు ఇంకెక్కడుంటాయి? కాబట్టి ఎప్పుడైతే ఒక కేసు లేట్ అవుద్దో ఆ కేసు న్యాయం వైపుగా వెళ్ళదు, న్యాయం జరగటం కష్టం. ఇప్పుడు సాయి కృష్ణ కేసు కూడా సిబిఐకి పోయింది అంటే న్యాయం జరగదు. మొదట్లో అడావుడు ఉంటుంది. మొదట్లో సిబిఐ ఎంక్వైరీ తీసుకున్న కొద్దిగా వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తూ ఉంటారు, అడావుడు చేస్తారు. ఒక 4 రోజులు వార్తలకు మనకు వచ్చింది, 5వ రోజు నుంచి అంతా మర్చిపోవటమే, న్యాయం జరగదు. సో సిబిఐ కంటే ఉన్న సిట్తో ఎంక్వైరీ చెప్పడమే బెటర్ ఏమని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.